అందరికీ నమస్కారం. పెళ్ళిళ్ళ సీజన్ మళ్ళీ రాబోతుంది. పెళ్ళైన నూతన వధూవరులని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి పంపించాలని తల్లిదండ్రులు అనుకుంటారు. మరి ఇంత రద్దీ ఉండే పెళ్ళిళ్ళ సీజన్లో దర్శనంతో పాటు కళ్యాణంలో కూర్చునే ఒక ఈజియెస్ట్ వే ఉందని మీకు తెలుసా? ఇంకెందుకు ఆలస్యం, అదేంటో తెలుసుకుందాం రండి. అసలు విషయంలోకి వెళ్తే, పెళ్లి పనుల్లో పడి శ్రీవారి కళ్యాణం టికెట్ చేసుకోవటం కుదరకపోతే మీ పెళ్ళైన 7 రోజులలో వెడ్డింగ్ కార్డ్, సాఫ్ట్ కాపీయో జిరాక్సో కాదండి, ఫిజికల్ వెడ్డింగ్ కార్డ్ ఒకటి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫేసెస్ కనపడేలా ముహూర్తం ఫోటో కానీ, తాళి కడుతున్న ఫోటో కానీ, కలర్ కాపీ ఒకటి, అండ్ వారిరువరి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవి తీసుకొని సిఆర్ఓ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఒక ఆఫీసర్ మనం తెచ్చిన ప్రూఫ్స్, వెడ్డింగ్ కార్డ్, ఫోటో వెరిఫై చేస్తారు. ఆయన మమ్మల్ని అయితే కలర్ ఫోటో రెగ్యులర్ A4 పేపర్ మీద కాకుండా ఫోటో పేపర్ మీద కావాలని అడిగారు. ఆయనే అవి ఎక్కడ దొరుకుతాయో కూడా చూపించారు. అవి తెచ్చాక మళ్ళీ ఒక్కొక్కసారి వెరిఫై చేసి ఆయన చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అయితే మేము ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. ఇది మరేదో కాదండి, డైలీ ఉండే సేవలకు లాటరీ వేసే కౌంటర్. ఇది చాలామందికి ఐడియా కూడా ఉండి ఉండొచ్చు. ఇక్కడ నూతన వధూవరులకి శ్రీవారి కళ్యాణం టికెట్ కోసం ప్రత్యేకంగా ఒక కౌంటరే ఉందండోయ్. అక్కడ మన వెరిఫైడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వారు ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకొని మన ఫోటో తీసుకొని 1000 రూపాయలు కట్టించుకొని కళ్యాణం టికెట్ ఇస్తారు. ఆలోచించిన ఆశాభంగం, ఈ టికెట్లు కేవలం రోజుకి 20 మాత్రమే ఉంటాయండి. సో కుదిరినంత తొందరగా వెళ్తే మంచిది. ఇంకొక విషయం, మనం ఈరోజు వెళ్ళి టికెట్ తీసుకుంటే వారిచ్చే టికెట్ రేపటికి ఉంటుందండి. మా పెళ్ళయ్యాక మేము మొట్టమొదటి దర్శనంకి ఇలానే వెళ్ళాం. కళ్యాణం సమయంలో మాకు శ్రీవారి అక్షతలు, కుంకుమ కూడా ఇచ్చారు. వాటితో పాటు ఒక జాకెట్ ముక్క, పైపంచ పెట్టారు. శ్రీవారిని దర్శనం చేసుకొని లడ్డూ ప్రసాదం తీసుకొని మరొక్కసారి స్వామివారిని బయట నుంచి ఓం నమో వెంకటేశాయ అని దండం పెట్టుకొని తిరుగు ప్రయాణం అయ్యాం. I hope you had a good time watching this video. Thanks for tuning in. Until next time, take care. మళ్ళీ కలుద్దాం.